భారతదేశ స్వాతంత్రం కోసం రవి అస్తమించని సామ్రాజ్యవాదుల్ని ఈ దేశం నుండి తరిమి కొట్టడంలో పూజ్య బాబూజీ మహాత్మా గాంధీ గారి నేతృత్వంలో దేశంలో ఎన్నో కులాలున్నా, ఎన్నో ప్రాంతాలున్నా, ఎన్నో భాషలు మాట్లాడే వాళ్ళున్నా, కానీ అందరూ కూడా భారతీయులమనే భావాన్ని గుండెల నిండా నింపుకొని మహాత్ముడి నేతృత్వంలో ఈ దేశానికి స్వాతంత్రం సంపాదించడం కోసం అనేకమైనటువంటి పోరాటాలు, ఉద్యమాలు, అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని మహానుభావుడు గాంధీ గారి నేతృత్వంలో దేశానికి స్వాతంత్రాన్ని సంపాదించుకోవడం జరిగింది. అందుకే ఈ రోజున భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా మహాత్మా గాంధీ గారిని ఒక దేవుడులాగా కొలుస్తున్నటువంటి సందర్భాలు మనకి కోకొల్లలుగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే గాంధీ గారి నేతృత్వంలో జరిగినటువంటి స్వాతంత్ర ఉద్యమంలో ప్రజలకు తుపాకులు ఇలా, కర్రలు ఇలా, కత్తులు ఇలా అహింసనే ఆయుధంగా చేసుకొని ఎక్కడా కూడా హింసకు తావు లేకుండా ఇవాళ చెబుతున్నటువంటి ప్రజాస్వామ్య విధానాల్ని ఆ రోజునే పుడుకుపుచ్చుకొని ఎక్కడా కూడా రక్తం పట్టు కూడా చిందించకుండా ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావాలనే దృక్పథంతోనే ఆ మహానుభావుడు ఆ ఉద్యమానికి నాయకత్వం వహించాడు. ఆయన నేతృత్వం వహించినటువంటి ఆ ఉద్యమం ద్వారానే ఈ దేశానికి స్వాతంత్రం సంపాదించుకున్నటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. కానీ దురదృష్టం, ఈ దేశం నుండి పరాయి దేశస్తుల్ని బ్రిటిష్ వారిని తరిమికొట్టినటువంటి సందర్భం ఉన్నప్పటికీ కూడా దురదృష్టవశాత్తు ఎవరు కూడా ఊహించిన విధంగా ఆయన స్వాతంత్రం వచ్చిన తరువాత ఆయన మరణించడం, అది కూడా హత్యగావించబడం అనేది ఇవాళ భారతీయులుగా మనందరి మనసుల్లోనూ గుండెల్లోనూ కలుక్కుమని బాధపడే అంశంగా ఇవాళ అందరం కూడా భావిస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పుడు కూడా ఈ రోజున గాంధీ గారి నేతృత్వం స్వాతంత్ర సంగ్రామ పోరాటానికి ఏ విధంగా అవసరమైందో, కానీ ఇవాళ ఈ దేశంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల ప్రక్రియను చూస్తూ ఉంటే మరోసారి గాంధీ మహాత్ముడు జన్మిస్తే బాగుంటుందనే భావన ప్రతి ఒక్కరిలో కూడా కలుగుతున్నటువంటి పరిస్థితులు కూడా ఇవాళ చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో కూడా చూస్తూ ఉన్నాం. గాంధీ గారు అంత పెద్ద ఉద్యమానికి నాయకత్వం వహించినప్పుడు కూడా అధికారం కోసం ఏనాడు కూడా తాపత్రపడినటువంటి పరిస్థితుల, పదవులు కావాలని కోరుకున్నటువంటి వ్యక్తి కాదు గాంధీ గారు. కానీ ఇవాళ చూస్తూ ఉన్నాం, అధికారమే పరామదిగా, అధికారం ఉంటే చాలు ఏ గడ్డైనా కూడా తినొచ్చు అనే భావంతో ఇవాళ కొన్ని రాజకీయ పార్టీలు, కొంతమంది రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి ప్రయత్నాలు కూడా ఈ సందర్భంగా మనం అందరం కూడా గుర్తు తెచ్చుకోవాలా. ఎన్నికలు వస్తే అమలు కానటువంటి హామీల్ని, ఎన్నికలు వస్తే ప్రజల్ని మభ్యపెట్టడానికి చేసే ప్రయత్నాలు, ఎన్నికలు వస్తే అసలు ఆకాశం నుంచి ఆకాశాన్నే తీసుకొస్తామనే రీతిలో వాళ్ళు చెబుతున్నటువంటి మాటలు, పోనీ ఎన్నికలైపోయిన తర్వాత వాటిని అమలు చేసే ప్రక్రియ ఉంటుందా అంటే కనీసం కనుచూపు మేరలో కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు ఇవాళ కనిపించట్లా. చాలా దురదృష్టకరమైన పరిస్థితులు. అధికారంలోకి రాకముందు ఒక విధానం, అధికారంలోకి వచ్చిన తర్వాత మరొక విధానం. 5 సంవత్సరాలు మమ్మల్ని ఏమి చేయలేరు కదా, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో దేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగ స్ఫూర్తి వల్ల ఒక్కసారి ఓటు వేస్తే 5 సంవత్సరాలు పరిపాలన చేసే అవకాశం మన రాజ్యాంగం కల్పించింది. ఆ కల్పించినటువంటి అవకాశాన్ని కూడా ఇవాళ దుర్వినియోగం చేసే రీతిలో ఇవాళ అన్నీ కూడా వాగ్దానాలను పక్కన పెడతారు, వాళ్ళు చెప్పినటువంటి మాటలను తీసివేస్తారు. వాళ్ళు అధికారంలో ఉంటే చాలనే భావంతో ఇవాళ ముందుకు సాగుతున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో కొనసాగుతూ ఉన్నాయి. నేను అందుకనే మహాత్ముడి వర్ధంతి సందర్భంగా ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా గర్వంగా చెప్పగలుగుతాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 2019 మునుపు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రతి అంశాన్ని కూడా అమలు చేసి, మేనిఫెస్టో అంటే అది ఒక భగవద్గీతగా, ఒక బైబుల్గా, ఒక ఖురాన్గా భావించి తప్పనిసరిగా ప్రతి అంశాన్ని కూడా అమలు చేసినటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగినటువంటి వైనాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తుకు తెస్తూ, అదే రీతిలో భవిష్యత్తుకు సంబంధించి కూడా ఇవాళ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే నిజమైనటువంటి నాయకుడు, నిజానికి ప్రతిరూపంగా ఉన్నటువంటి నాయకుడు. ఏదైనా ఒక మాట చెప్తే దాన్ని అమలు చేయాలనే ఆశ
తూచా తప్పకుండా అమలు చేయగలిగినటువంటి ధైర్యం కలిగినటువంటి నాయకుడు మా నాయకుడు. ఎందుకంటే గాంధీ మహాత్ముడు గారు ఎప్పుడు చెప్తుంటారు, స్వాతంత్రం పోరాటం తర్వాత కూడా ఈ సమాజంలో ధనికులు పేదవారు గారు అనే అంతరాలు ఉండకూడదు, తారతమ్యాలు ఉండకూడదని ఆయన ఏ విధమైనటువంటి ఆలోచన చేశాడో ఆ ఆలోచనకు అనుగుణంగా ఇవాళ సమాజంలో పేదవారందరినీ కూడా ముందు వరుసలో తీసుకురావాలనే ఉద్దేశంతో అనేకమైనటువంటి సంస్కరణలకు శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. అందుకే బాపూజీ గారు ఏ కళలు కన్నారో, ఏ ఆశయాలు అయితే ఆయనకున్నాయో ఆయన కళలు కన్నటువంటి ప్రతి కళని గ్రామ స్వరాజ్యం దగ్గర నుంచి మొదలుకొని సమాజంలో అంతరాలు తొలగేంత వరకు కూడా అందరూ కూడా సమానమైనటువంటి భావనే, కుల మతాలు కాదు కావాల్సింది సమాజానికి, చదువు కావాలా, చదువుతో పాటు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలనే భావన కలిగినటువంటి వ్యక్తిగా తప్పనిసరిగా ఆ మహాత్ముడి ఆలోచనల్ని ఆశయాల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మేమందరం కూడా ముందుకు తీసుకెళ్తామనేది మరోసారి ఆయన వర్ధంతి సందర్భంగా అందరూ కూడా మనస్ఫూర్తిగా చెబుతూ ప్రతిజ్ఞ చేస్తూ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ అన్న.